అన్నింటికన్నా చాలా విశేషమైనటువంటిది యోగం. యోగయుక్త స్థితి, తపస్సు చేయటం, బాబాతో సంబంధం, సర్వ సంబంధాల అనుభూతి. మరి ఎవరైతే తీవ్ర పురుషార్థం చేసి ఈ మార్గంలో విజయం పొందాలనుకుంటున్నారో వాళ్ళు విశేషంగా ఈ విషయం పైన అటెన్షన్ పెట్టాలి. అదే అందరికీ, విశ్వానికి సకాశ్ ఇవ్వటం. ఉదయం బ్రహ్మముహూర్తం లేస్తూనే మనం మన యొక్క ఈ బాధ్యతని గుర్తు చేసుకోవాలి. బాబా నుంచి చక్కటి ప్యూర్ పవిత్రమైనటువంటి శక్తిశాలి వైబ్రేషన్స్ తీసుకొని దుఃఖి, అశాంతి, బాధ, చింతలో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా ఈ వైబ్రేషన్స్ ఇవ్వటము, ఈ శక్తిని ఇవ్వటము, ఇది చాలా విశేషమైనటువంటి సేవ, యోగము మరియు పురుషార్థము. ఎలాగైతే ఇంట్లో మాతలు ఉదయం లేస్తూనే వాళ్ళ బాధ్యతని గుర్తు చేసుకుంటారు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి పంపించాలి, తర్వాత భోజనానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, వాళ్ళని రెడీ చేయాలి అని గుర్తు చేసుకుంటారు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా డాక్టర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళకి మంచి డైట్ ఇస్తూ మెడిసిన్ ఇచ్చి వాళ్ళని బాగు చేయాలి అని వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తు చేసుకుంటారు. అలాగే మనం కూడా ఉదయం లేస్తూనే ఈ విషయం పైన అటెన్షన్ పెట్టి అందరికీ కూడా సకాష్ ఇవ్వాలి. అయితే ఇంకొక సుందరమైనటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరు విజయరత్నంగా అవ్వాలనుకుంటున్నారు, తీవ్ర పురుషార్థం చేయాలనుకుంటున్నారు, వారు ఈ విషయం పైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే అష్టరత్నాలు చాలా విశేషమైనటువంటి ఆత్మలు. వాళ్ళ కోసం వాళ్ళ త్యాగము, వాళ్ళ తపస్సు, వాళ్ళ యొక్క విశేషమైన సేవ వాళ్ళ కోసం మనం మాటల్లో వర్ణించలేము. ఆ తర్వాత 108 మాలలోకి వచ్చేటువంటి విశేషమైనటువంటి మహాన్ ఆత్మలు, బ్యూటీ ఆఫ్ ద వరల్డ్. అందులో కూడా మొదట 25 ఇంకా విశేషమైన ఆత్మలు. వాళ్ళ యొక్క యోగము, తపస్సు, పవిత్రత, బలము ఈ సృష్టికి చాలా అవసరము. ఆ తర్వాత 1008 కూడా విశేషమైనటువంటి తీవ్ర పురుషార్థం చేసినటువంటి యోగయుక్త స్థితి కలిగినటువంటి ఆత్మలు. తర్వాత 2000లోకి వచ్చేవారు, 3000లోకి వచ్చేటువంటి వారు కూడా విశేషమైనటువంటి ఆత్మలు, బ్యూటీ ఆఫ్ ద వరల్డ్. నేను 16,108 మాల, ఈ మాల కోసం నేను విశేషంగా చెప్పను. త్రేతాయుగం అంతిమం వరకు కూడా ప్రిన్సెస్గా అవుతూ ఉంటారు. వీళ్ళంతా శ్రేష్ఠ యోగి అని చెప్పడానికి లేదు. ఇలా ఈ యోగము, ఈ యోగయుక్త స్థితి చాలా గొప్పది. ఎవరైతే నలువైపుల నుంచి తమ బుద్ధిని ఈ ప్రాపంచిక విషయాల నుంచి తమ బుద్ధిని తొలగించి బాబాతో ఎక్కువగా కనెక్ట్ అవుతారో, శక్తిని నింపుకుంటారో, వాళ్ళలో ఏ విధమైనటువంటి అలసడి ఉండదు. వాళ్ళు ఫస్ట్ సమస్యాముక్తంగా, సమాధాన స్వరూపంగా అవుతారు. ప్రశాంత చిత్తంతో, ప్రసన్న చిత్తంగా ఉంటారు. అటువంటి వారే కదా అందరి యొక్క సమస్యలని తొలగించగలరు. కావున ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి, మనం ఎక్కడున్నాం, ఎటువంటి పురుషార్థం చేయాలనుకుంటున్నాం, మాలలో ఏ మణిపూసగా అవ్వాలనుకుంటున్నామో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంకా ఇంకొక విశేషమైనటువంటి విషయము మనం అటెన్షన్ పెట్టాల్సింది, బాబా మనకి ఎంత సర్వశక్తులతో, సర్వ ఖజానాలతో, అన్ని గుణాలతో, జ్ఞానరత్నాలతో ఎంత చక్కటి పాలన ఇచ్చారో, మనల్ని ఎంత శక్తిశాలిగా చేస్తున్నారో, అలాగే మనం కూడా ఇతరులకి చేయాలి. బాబా చెప్తారు, నేను మీకు ఎలా పాలన ఇచ్చానో మీరు కూడా ఇతరులకి అలాగే పాలన చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉదయం లేస్తూనే కేవలం యోగమే కాదు, మన చింతన చాలా మంచిగా ఉండాలి. మన చింతన ఎంత బాగుంటే మన స్థితి కూడా అంతే బాగుంటుంది. నేను ఆత్మను, అసర్, అమర్, అవినాశిని, అకాల మురత్ ఆత్మను. దీన్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటే అన్ని సమస్యల నుంచి, బలహీనతల నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోగలము.
వాటిని ఈజీగా తొలగించుకోగలము. మరి నేను దేహము అని 63 జన్మల నుంచి ఎలా న్యాచురల్గా సంస్కారం అయిపోయిందో, నేను ఆత్మను భృకుటి మధ్యలో మెరుస్తూ ఉన్నటువంటి సితారను, ఈ దేహానికి యజమానిని, పరంధామం నుంచి ఈ సృష్టిపైకి ఈ కర్మక్షేత్రంలోకి వచ్చాను. ఈ తనువులో నేను అవతరించాను. ఇలా నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను, ఎన్నో దేహాలని ధరించాను. ఇప్పుడు ఈ తనువులో ఉన్నాను. ఈ దేహానికి నేను యజమానిని. ఇలా చక్కటి చింతన చెయ్యాలి. నేనెంత భాగ్యశాలి ఆత్మను. ఎందుకంటే నాకు తోడుగా స్వయం సర్వశక్తివాన్ పరమాత్మ తోడుగా ఉన్నారు. మరి సర్వశక్తివాన్ పరమాత్మ తోడుగా ఉన్నప్పుడు నా యోగం బాగుంటుంది, నా స్థితి బాగుంటుంది. నేను ఈజీగా దైవీ సంస్కారాలను ధారణ చేయగలను. అలాగే నా అంగం నుంచి కూడా లైట్ మైట్ యొక్క వైబ్రేషన్స్ ఈ సృష్టికి చేరుతూ ఉన్నాయి అని మన స్వరూపాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇదంతా బ్రాహ్మణ స్వరూపము అనుకుంటే తరువాత ఫరిస్తా స్వరూపము, చాలా సుందరమైనటువంటి స్వరూపము. దైహిక భ్రాంతి ఉండదు, దైహిక ఆకర్షణలు ఉండదు, ఈ ప్రాపంచిక విషయ వస్తువుల యొక్క వైభవాల యొక్క ఆకర్షణల యొక్క స్మృతి కూడా ఉండదు. ప్యారే బ్రహ్మా బాబా సమానంగా నేను కూడా అవ్యక్త ఫరిస్తాని, ఏంజల్ని. ఈ సృష్టి విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం, స్థాపన కోసం, పవిత్రత వైబ్రేషన్స్ ఇవ్వటం కోసం బాబాకి సహయోగిగా ఉండేటువంటి భాగ్యం ఇది, విశేషమైనటువంటి పురుషార్థం ఇది. కాబట్టి మన ఫరిస్తా స్వరూపంలో కూడా మనం చాలా అంటే చాలా ఆనందాన్ని తీసుకోవాలి. తర్వాత దేవతా స్వరూపం, భవిష్యత్తులో మనం కాబోయేటువంటి దేవతా స్వరూపం. బాబా మనకు ఒక చక్కటి యుక్తిని తెలియజేస్తారు. మీ సంస్కార పరివర్తన సహజంగా జరగాలి అంటే భవిష్యత్తు యొక్క దైవతా స్వరూపాన్ని మీరు కళ్ళ ముందు ఒకసారి మీరు ఇమర్జ్ చేసుకోండి. ఆ దైవీ సంస్కారాలు, ఆ హర్షిత ముఖత, ఆ ఆనందము, ఆ దివ్యత, ఆ అలౌకికత ఇప్పటి నుంచే మీలో కనిపిస్తాయి. ఆ దివ్య గుణాల యొక్క ధారణ చాలా అవసరము. దీనికోసం బాబా మనకి శ్రీమతం కూడా ఇచ్చారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, బాబా భోగ్ని ఎలా చేయాలి, ఎలా ఆహారాన్ని స్వీకరించాలి, ఎలా హర్షితముఖంగా ఉండాలి, ఎంత మధురంగా వ్యవహరించాలి, ఎలా మర్యాద పురుషోత్తంగా ఉండాలి, బాబా చెప్పండి లేదు కదా. బాబా మనకి తోడుగా ఉన్నారు కాబట్టి సహజ యోగిగా, సహజ పురుషార్థంగా అవ్వటం కూడా చాలా ఈజీ. ఇవి ఈజీగా చేయొచ్చు, తీవ్ర పురుషార్థం చేయొచ్చు, విసిరత్నంగా అవ్వచ్చు. సో పవిత్రత స్వరూపం, దేవతా స్వరూపం అంటేనే పవిత్రత స్వరూపం. ఆ స్వరూపంలో ఎమర్జ్ అయి ఉన్నప్పుడు పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఈ సృష్టికి చేరుతాయి. అలాగే నేను పవిత్ర ఫరిస్తాని కూడా, పవిత్రత యొక్క అవతార మూర్తిని, శాంతి యొక్క అవతార మూర్తిని అనుకున్నప్పుడు నా నుంచి ఈ చక్కటి వైబ్రేషన్స్ కూడా సృష్టికి సకాశ్ రూపంలో అందుతాయి. ఇంకా ప్రకృతికి యజమాని ఆత్మను, సంసారం యొక్క అన్ని బంధనాల నుంచి ముక్తంగా ఉన్నాను. నా దివ్యత నలువైపులా వ్యాపిస్తుంది. సత్యయుగంలో బంగారంతో మెరిసేటువంటి కంచన్ కాయ్ అటువంటి దివ్యమైనటువంటి పవిత్ర శరీరాన్ని ధరిస్తాను. ఇలా మనము ఎంతగా బాబా స్మృతిలో ఉండి ఈజీగా చింతన చేస్తూ ఉంటే మన స్థితి అంత బాగుంటుంది. అలాగే ఒక్క క్షణంలో మనం ఈ శరీరం నుంచి డిటాచ్ అయిపోయి సూక్ష్మవతనానికి చేరి బాబా నుంచి దివ్య దృష్టిని తీసుకుంటున్నాను. బాబా యొక్క బాహువుల్లో ఇమిడిపోతున్నాను. బాబా యొక్క పవిత్ర దృష్టిని తీసుకుంటున్నాను. నాకు అత్యంత అదృష్టము, సంతోషకరమైనటువంటిది బాబా నాకు ఎప్పుడూ కూడా సాటి.
బాబా నుంచి ఆ చక్కటి దివ్యమైనటువంటి పవిత్రత వైబ్రేషన్స్ వస్తున్నాయి. నా నుంచి నలువైపులా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ 1 మినిటే ఉండటము. ఆ తరువాత ఫరిస్తా స్వరూపాన్ని కూడా ఇక్కడే వదిలి మళ్ళీ తిరిగి నిరాకార నిజానంద స్వరూపమై సచ్చితానంద స్వరూపమై అశరీరిగా అయ్యి పరంధామ్ నివాసిగా ప్యారే ప్యారే శివబాబా దగ్గరికి వెళ్ళటం. అక్కడ మన నిరాకార నిజానంద స్వరూపంలో ఉండటం. కల్పవృక్షంలో మనం వేర్లలో ఉన్నాము. బాబా నుంచి బీజరూప స్థితి అయినటువంటి బీజరూప స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ నుంచి విశేషమైన శక్తుల్ని ప్రాప్తుల్ని తీసుకోవటము. మొత్తం నిరాకార వృక్షంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా సకాష్ ఇవ్వటం, వైబ్రేషన్స్ ఇవ్వటం. ఈ స్థితిని అన్నింటినీ కూడా మనం ఈజీగా అనుభవం చేసుకోవాలి. ఎందుకంటే మన టైటిల్ ఉన్నదే సహజ యోగము. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఈజీగా మనం చేయగలం. ఇలా చేయటం వలన తండ్రి పరమాత్మ నుంచి అనంతమైనటువంటి సుఖాన్ని ప్రాప్తిని మనం పొందగలం. ఈ సుఖాన్ని ఆనందాన్ని ప్రాప్తిని అనుభవం చేసుకున్నప్పుడు రోగం నుంచి శోకం నుంచి దుఃఖం నుంచి విముక్తి పొందగలం. ఆ ప్రాప్తుల యొక్క అనుభవ స్వరూపంలో మనం ఉండగలం. అలా ఈ దేవతా సంస్కారాలు మనలో ఈజీగా న్యాచురల్గా ఇమర్జ్ అయిపోవాలి. దైహిక భ్రాంతి ఉండద్దు, ఆత్మిక స్మృతిలో ఉండాలి. ఇలా మనం అభ్యాసం చేయటం వలన నిరాకార స్వరూపం, ఫరిస్తా స్వరూపం, దేవతా స్వరూపం, బాబా నుంచి శక్తులు తీసుకోవటము, అందరికీ సకాష్ ఇవ్వటము, ఇలా సహజంగా అభ్యాసం చేయటం వలన మన స్థితి బాగుంటుంది, యోగయుక్త స్థితి పెరుగుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మన స్థితిని పెంచుకోవాలి. అంతిమ సమయంలో ఒక్క బాబా కాకుండా ఇంకా ఏ దేహదారి కూడా మనకి గుర్తు రానంతగా ప్రాక్టీస్ చేయాలి. విశేషమైనటువంటి యోగయుక్త స్థితిలో ఉంటూ ఈ సృష్టికి చక్కటి వైబ్రేషన్స్ ఇవ్వాలి. దుఃఖి ఆత్మల యొక్క పిలుపు వినాలి, సమయం యొక్క పిలుపు వినాలి, భక్తాత్మల యొక్క పిలుపు వినాలి, యోగదానం చేయాలి. ఇలా యోగంలో మనోరంజనమైనటువంటి స్థితిని అనుభవం చేసుకుంటూ బాబాతో ఇంద్రియాలకి అతీతమైనటువంటి అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కూడా చేసుకోవాలి. ఇలా చేయటం వలన మనం స్వరాజ్య అధికారి ఆత్మగా అవుతాము. మన ప్రతి ఆలోచన శుద్ధంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా అవుతుంది. అలాగే మన బుద్ధి కూడా దివ్య బుద్ధిగా మారిపోతుంది. మన సంస్కారాలలో దైవత్వం వస్తుంది. నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మను. ఇదెంత చక్కటి దివ్యమైనటువంటి అనుభవము. అలాగే ఈ కర్మేంద్రియాలకి, ఇంద్రియాలకి, మనస్సుకి కూడా నేను స్వరాజ్య అధికారి ఆత్మను. ఏం జరిగినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎవరు నిందించినా కూడా ఎప్పుడూ చలించినటువంటి అచల్ అడోల్ స్థితిలో ఉండేటువంటి మహావీర ఆత్మను. నేను ఎప్పుడూ సంతుష్టంగా ఉంటూ అందరికీ సంతోషం అనేటువంటి శక్తిని, ఖజానాను, ప్రాప్తిని ఇచ్చేటువంటి విశేషమైనటువంటి మహానాత్మను. నా ముఖము ద్వారా, నా నడవడిక ద్వారా, నా స్వరూపాల ద్వారా, నా నయనాల ద్వారా, నా దృష్టి ద్వారా కూడా సేవ చేసేటువంటి శ్రేష్ఠ ఆత్మను. ఇలా బాబా మనకి ఎన్ని జ్ఞానం యొక్క విశేషమైనటువంటి పాయింట్స్ యోగం కోసం వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ బుద్ధిలో ఎంతగా మనన చింతన జరుగుతూ ఉంటాయో అంతగా మన స్మృతి, మన స్థితి పెరుగుతుంది. వ్యర్థ సంకల్పాలు తగ్గిపోతాయి, సమర్థ స్థితి పెరుగుతుంది. పరంధామంలో నిరాకార నిజానంద స్వరూపంలో ఉన్నప్పుడు బాబా నుంచి సర్వశక్తులను, ప్రేమని, శాంతిని బాగా సంతృప్తిగా అనుభవం చేసుకొని ఈ సృష్టికి అందించటం, ఇది విశేషమైనటువంటి సేవ. అటువంటి బాధ్యత బాబా నాకే ఇచ్చారు అని ఎంతో సంతోషంగా బాబా నుంచి శక్తిని, ప్రాప్తుల్ని తీసుకొని
బాబాకి విశేషమైనటువంటి సహయోగిగా, తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మగా అయ్యి, చక్కటి యోగయుక్త స్థితిని చేసుకొని, సహజ యోగిగా, రాజయోగిగా, తపస్వి మురతగా, రాజ ఋషిగా అవ్వాలి. ఓం శాంతి.